మీరంతా ఇదే కదమ్మా, మీరు అమ్మలక్కలు ఇక్కడంతా కూడా మీరు ఇక్కడ గుడే కావాలి. గుడి కావాలి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు గుడి కావాలి, ఓకే. వేరేటోళ్ళు ఎవ్వరో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి ఈయన 75 లక్షలకు అన్నాడు కదా, ఎవరైనా వచ్చి 1 కోటి రూపాయలకు మేము మీ ఊర్లో మేము సర్పంచ్ ఉంటామంటే మీరు ఒప్పుకుంటారమ్మా? ఏలూరు ఆయన మా ఊరు ఆయన కాబట్టి ఒప్పుకున్నాం. వాళ్ళు తెలుసా మీకు? తెలుసు, మా ఊరు ఇచ్చినోడే మా ఊరే. మీ ఊరే. ఇప్పుడు ఆ సర్పంచ్ ఏకగ్రీవం అవుతామని చెప్పేసి అన్నటువంటి ఆమె పేరు ఏమైనా మీకు తెలుసా అమ్మా? వాళ్ళ పేరు అది సర్పంచ్ ఇక్కడ నిలబడ్డటువంటి ఆమె పేరు. అదే ఆమె పేరు అంటే ఇక తెలియదులే కానీ. మరి ఇప్పుడు తెలియక ముఖం ఏమైనా చూసి ఎప్పుడన్నా? ముఖం చూస్తాం, ఎందుకు చూడం, ఊళ్ళోనే అన్ని ఎరికే. వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, హైదరాబాద్ పోతుంటారు వస్తుంటారు. చూసాం. మాకు మా ఊరోళ్ళే. ఏలూరు రోడ్ వచ్చి ఇస్తానంటే ఒప్పుకుంటాం నాయన, ఒప్పుకో. మాకు దేవుని గుడి కావాలి, గుడి కోసం ఈ బాధ. ఇంకో మేము గుడి కట్టియాలి, లోపలికి అయింది మంచిగా చేయాలి. ఊకే ఇదంతా ఎందుకు, ఈ ఒక్కసారి ఈ గుడి కావాలని చేసిర్రు. కనకదుర్గమ్మ గుడి. ఆయన కట్టిస్తాను ఒప్పుకున్నాడా? పైసలు ఇస్తే కట్టిస్తాం మేమే. 73 లక్షలు. మీరు నిన్న వేలంపాట ఎక్కడ చేసినమ్మా? మా గీడ తుమ్మలపల్లి గుట్ట మీద మాట్లాడుకురు గాని మిమ్మల్ని ఏమన్నా మహిళలు ఏమన్నా రమ్మన్నారు? ఎందుకంటే మహిళా సర్పంచే కదా ఇక్కడ. మా ఊళ్ళందరూ పోయిర్రు, ఊరోళ్ళందరూ పోయిర్రు. ఎందుకంటే ఇప్పుడు మహిళలే కదా ఇక్కడ అయితే సర్పంచ్ అయితే. ఇప్పుడు మీకు రిజర్వేషన్ అయితే మహిళకే వచ్చింది కాబట్టి మరి మీ నిర్ణయం కూడా ఉండాలి కదా. మా నిర్ణయం కూడా అదే, అందరి నిర్ణయం అదే. కావాలి గుడి అందరూ అంటున్నాం. మీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చి ఇప్పుడు 90 లక్షల కోటి రూపాయలు ఇస్తామని అంటే మా ఊరోళ్ళు అయినా ఏలూరు అయినా ఇయ్యం. ఇక ఇప్పుడు మరి మంచి వ్యక్తిని ఏమన్నా చూసుకోవాలన్నా, లేకపోయినట్టు పైసలే ప్రామాణికం అమ్మా? మాకు గుడి కావాలి, ఎవరైనా పర్వాలేదు, ఓరైనా అంటే మా ఊరోడేగా. మీ ఊరు వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా పర్వాలేదు కానీ గుడికి మాత్రం పైసలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వాలి అంతే. గుడికి పైసలు ఇస్తే మేము కట్టించుకుంటాం. ఆయన పైసలు ఇచ్చేటట్టే మాట్లాడినాం పైసలకే. ఎందుకంటే ఇక ఊరికే ఈ గుడి కట్టియలేకపోతున్నాం, పైసలు ఇస్తే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఆడ. 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఆ 1 కోటి రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఏదో ఈ సర్పంచ్ ఉండు కాబట్టి ఈసారి అవుతుందని మా బాధ. మరి ఇప్పుడు 1 సంవత్సరం కాదా, 2 సంవత్సరాలు కాదా, ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఇప్పుడు 73 లక్షలు మీకు ఇచ్చినటువంటి వ్యక్తి సో మీకు ఏ రకమైనటువంటి సాయం చేస్తారని అనుకుంటాను? ఇప్పుడు 73 లక్షలు అయితే మీకు ఇచ్చిండు కదా, ఇప్పుడు ఆయన కూడా సంపాదించుకోవాలి కదా, అంతే కదా. మరి ఎట్లా సంపాదిస్తాడు? ఊళ్ళో పనులు ఉంటే మాట్లాడాలి, చేయాలి, అది కూడా మాట్లాడాలి, అది కూడా చేయాలి, అది కూడా చేస్తారు. మీ ఊర్లో చాలా మంది కూడా ఇంకా చదువుకున్నటువంటి వ్యక్తులు, మీ ఊరినే పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉండుంటారు కదా. సో మరి వాళ్ళ వైపున మీరు ఉండుంటారు కానీ మరి ముందుకు రాలేగా వాళ్ళు 70-60 లక్షలు కూడా పాడినట్టు కదా. 60, 50, 40 వాడిరు. జర ఎవరు ఎక్కువ అంటే వాళ్ళకి అని అనుకున్నాం. మరి వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు ఇద్దాం. చదువుకున్న వాళ్ళు అయితే మాకు మంచిదేనా. కానీ ఏమైతుందంటే ఇక్కడ ఇవే ఊళ్ళో ఏముండదు, పోతే హైదరాబాద్ లో ఉంటది. మరి మాకేమైనా పని ఉన్నట్టు అయితే మరి మేము హైదరాబాద్ పోయి ఆమె రారా అని చెప్పి చిన్న పెద్ద పంచాయతీకి సర్పంచ్ ముఖ్యం, భార్య భర్తల పంచాయతీ అయినా పోలీస్ స్టేషన్ అయినా సర్పంచ్ ముఖ్యం. అయినాక ఊళ్ళోనే ఉంటారు. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉన్న ఆయన గెలిపియలేదా? అప్పుడు కూడా గెలిపించారు. హైదరాబాద్ ఉన్న ఆయననే గెలిపించినాం. అప్పుడు మరి మంచికి చెడ్డకు సర్పంచ్ కాడికి పోవాలి కదా. ఆయన కూడా పట్నాలు ఉన్నాడు, వచ్చిండు. మరి ఇల్లు కూడా అంతే. మరి ఇప్పుడు మరి 1.5 లక్షల రూపాయలు ఇచ్చిండంట వాళ్ళు. మరి ఇప్పుడు ఏమో చాలా మంది ఇంకా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి. మేము ఎట్లా ఊరుకుంటాము, మేము వేసిన నామినేషన్ అదేం లేదు, అట్లేం లేదుగా, అయిపోయింది. విత్డ్రా చేసుకోలేదు ఇంకా చాలా చేసుకోవాలి, రేపు అయిపోద్ది, చేసుకోవాలి.